నిజామాబాద్లోని ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. పాలసీదారులకు ఏజెంట్లకు రావాల్సిన బెనిఫిట్లు సరిగ్గా రావడం లేదని, గత 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, అయినా స్పందించడం లేదని తెలిపారు. ఇక ప్రభుత్వం ఎల్ఐసి నిధులను వాడుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని వారన్నారు. అలాగే పాలసీదారులకు ఏజెంట్లకు జీఎస్టీ రద్దు చేయాలని, సౌకర్యాలను కల్పించాలని వారు కోరారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా దేశం మొత్తం మీద ఏజెంట్లందరూ ఈరోజు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పాలసీదారుల శ్రేయస్సును కోరి వాళ్ళకు అటువంటి రావాల్సిన బెనిఫిట్స్ సరిగా రావడం లేదని, మరి ఏజెంట్లకు కూడా రావాల్సిన బెనిఫిట్స్ సరిగా రావడం లేదని, దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం గత 2 నెలల నుంచి. ఈ సుదీర్ఘమైన పోరాటంలో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పాలసీదారులకు బోనస్ తక్కువ ఉన్నది, బోనస్ ఒకటి ప్రకటించాలని, వారి సేవలు పెంచాలని చెప్పేసి, అలాగే జీఎస్టీ రద్దు చేయాలని చెప్పేసి ఈ 3 వాయిస్ ముఖ్యంగా తీసుకున్నాము. అదేగాక ఎల్ఐసి ఏర్పాటు నుంచి మాత్రం ఉన్నటువంటి బోనస్ కమిషన్ రేట్లు ఏవైతే ఏజెంట్లకు ఆ రేట్లు మాత్రమే వాటిని పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పిల్లర్స్, ఈ జీవిత బీమా పిల్లర్స్ ఏజెంట్ తీసుకుపోయినటువంటి డబ్బు మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలను, రైల్వేస్ కానీ, ఎలక్ట్రిసిటీస్ కానీ, రోడ్లు కానీ, ఎక్కడ డెవలప్మెంట్ కావాలన్నా ఎల్ఐసి నిధులను వాడుకొని దాని ద్వారా అభివృద్ధి చేస్తున్నది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పాలసీదారులకు, ఏజెంట్లకు సౌకర్యాలు కల్పించడం కానీ, జీఎస్టీ రద్దు చేయడం కానీ చేయడం లేదు కనుక ఈ చాలా హేయమైన చర్య. ఇది చర్యను పూర్తిగా మేము ఖండిస్తున్నాము. రాబోయే రోజులలో కూడా మేము ఈ పోరాటాన్ని సుదీర్ఘంగా నడిపిస్తామని చెప్పేసి తెలియపరుస్తూ